యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా కృపను బట్టి, దయను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీతో దేవుని గూర్చినటువంటి సంగతులు మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి మా స్థానిక సంఘం ద్వారా నాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి నేను స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి ఒక ఆత్మీయమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. వివేకము లేకపోతే పాతాళము అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక వివేకము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదిగా గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 16వ వాక్య భాగం. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును అనే మాట. వివేక మార్గము విడిచి తిరిగేవాడు అంటే దీని అర్థం ఏంటంటే, వివేకము లేకపోతే పాతాళము, ప్రేతల గుంపు ఎక్కడుందంటే బైబిల్ చెప్తుంది పాతాళంలో ఉన్నారు. వివేక మార్గం విడిచి ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వారు పాతాళానికి వెళ్ళిపోతారు, ప్రేతల గుంపులో కాపురం ఉంటారనేటువంటి సత్యాన్ని దైవ గ్రంథం చెప్తుంది. ఒక మార్గాన్ని మనం అర్థం చేసుకుని ఆ మార్గంలో గనక కొనసాగకపోతే, ఆ మార్గాన్ని గనక మనం విడిచి కొనసాగినట్లయితే ప్రేతల గుంపులో ఉంటారు అనేటువంటి సత్యాన్ని గ్రంథం చెప్తుంది. వివేకము అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మంచి చెడ్డ వివేచించేటువంటి విషయాన్ని మనకు తెలుపుతుంది వివేకము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలును కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారని చెప్పాడు. ఒక వ్యక్తికి వయసు వచ్చే కొద్ది అంటే బాల్యం నుండి ఎదుగుతూ ఉన్నాడు, వయసు వస్తుంది, యవనస్తులు అవుతున్నారు. వాళ్ళకి ఏం తెలియాలంటండి, వయసు వచ్చే కొద్ది మంచి చెడ్డని వివేచించేటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. అంటే వివేకం కలిగి ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు దేవుడు మానవ జీవితంలో ఇచ్చాడు. భౌతికంగా ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు, వయసు వస్తున్నప్పుడు మంచి చెడ్డ వివేచిస్తాడు. అంటే ఒక వ్యక్తి భౌతికంగా ఎదుగుదలలోనే మంచి చెడ్డలను వివేచించేటువంటి వివేకం ఉంది కదా. క్రీస్తులో ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి, బాప్తిసం ద్వారా క్రీస్తులోనికి వచ్చినటువంటి, దేవునిలో పుట్టినటువంటి దేవుని పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నటువంటి మనము మరి ఆత్మ సంబంధమైనటువంటి వివేకము కలిగినటువంటి వారుగా మనం ఉండాలనేటువంటి సత్యాన్ని గ్రంథం చెప్తుంది. కాబట్టి వివేకము మంచి చెడ్డలు తెలియజేస్తుంది. దేవుని యొక్క కుమారులకు, కుమార్తెలుగా ఏది మంచి, ఏది చెడ్డ, ఏది మనకి మేలు కలిగేటువంటి మార్గము, ఏది మనల్ని పాతాళంగా నడిపించేటువంటి మార్గం అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. సామెతల గ్రంథం 15:24, క్రిందనున్న పాతాళము తప్పించుకునవలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు. క్రిందనున్నటువంటి పాతాళము తప్పించుకోవాలని పరమునకు పోయేటువంటి మార్గమున నడుచుకుంటాడు. కనుక దైవ గ్రంథం చెప్తుంది, మీరు బుద్ధిమంతులుగా, వివేకం కలిగినటువంటి వారుగా మీరు పాతాళం నుండి తప్పించుకోవాలి, పరమునకు పోయేటువంటి మార్గాన్ని మీరు నడుచుకోవాలనే విషయం చెప్పాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఒక మానవుని యొక్క ఎదుగుదలలోనే వారి జ్ఞానేంద్రియాల్లో వివేచించేటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, మంచిని చెడ్డని, మంచి చెడ్డ వివేచించేటువంటి సంగతులను దేవుడు వారి జీవితాల్లో అనుగ్రహించేటటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ దేవుడు కూడా
మనల్ని సృజించాడు, జీవాన్ని ఇచ్చాడు, ఊపిరినిచ్చాడు. ఈ లోకంలో వివేకం కలిగినటువంటి బిడ్డలుగా జీవించడానికి కృప చూపారు. ఆ దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. ఎందుకనంటే వివేకంతో మనం ఉండాలని. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2-3 వాక్య భాగాలు చూద్దాం. వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమని, యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. దేవుడు ఆకాశము నుండి నరులను దేవుడు పరిశీలించాడు. నరులకు దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. మంచి చెడ్డ వివేచించేటువంటి వివేకం కలిగినటువంటి స్థితి వయసు వచ్చే కొలది దేవుడు మానవుడికి ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా దేవుడు పరిశీలన చేస్తున్నాడంట. ఆయన పరిశీలనలో నరులు ఎలా కనపడుతున్నారంటే వివేకము లేని వారుగా కనపడుతున్నారు. వారందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. సామెతలో మనం చూసాం 21:16లో, వివేక మార్గము విడిచి తొలగిపోవారు, వివేక మార్గాన్ని విడిచి తొలగిపోయేవారు ప్రేతల గుంపులో కాపురం ఉంటారు. అంటే పాతాళంలో ఉంటారు వాళ్ళు. కీర్తనకారుడు మనకేం చెప్తున్నాడంటే, దేవుడైతే వివేకం కలిగి తను వెతికేవారు ఎవరున్నారని నరుల్ని ఆకాశంలోనే పరిశీలిస్తే వారందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. అంటే లోకం ఎలాగుంది? వివేకంతో దేవుణ్ణి వెతకలేకపోతుంది. ఏది పడితే దేవుడు అనుకుంటూ ఉన్నారు. ఏది మంచి ఏది చెడ్డ ఆలోచన చేయనటువంటి స్థితిలో లోకం ఉంది. వివేకంతో మార్గాన్ని తెలుసుకుని ఆ మార్గంలో ఉండాలి. ఇర్మియా గ్రంథంలో అంటాడు, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి తెలుసుకున్నందులో ఉండండి. మేలు కలిగేటువంటి మార్గం ఏంటో మానవుడు ఆలోచన చేయట్లేదు, వివేకముతో ఆలోచించట్లేదు. మంచి మేలు నెమ్మది కలిగేటువంటి మార్గం ఏంటి ఆలోచన చేసి అందులో నడుచుకోవట్లేదు. ఒకనాటి ఇశ్రాయేలు ప్రజలు మేము అందులో నడుచుకోం, మేము వినమని చెప్పారంటే ఇర్మియా ప్రవక్తకి వాళ్ళు. కనుక ఇక్కడ మనం దేవుని యొక్క మార్గాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వివేకము కలిగి దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి వెతకాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. ఏది పడితే అది దేవుడు కాదు. దేవుణ్ణి మన ఆలోచన ప్రకారంగా మనము వెంబడించకూడదు. దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. యెషయా ప్రవక్త చెప్తున్నాడు దేవుని గురించి. 45వ అధ్యాయము 18-19 వాక్య భాగాలు చూద్దాం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. మొదటగా దేవుని గురించి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి ఆకాశములకు సృష్టికర్త యెహోవా, ఆయనే దేవుడు. ఆ దేవుడే నీకు వివేకం కలిగినటువంటి జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. వయసు వచ్చే కొలది భౌతికంగా జ్ఞానేంద్రియాల్లో వివేకం ఉంది. కాబట్టి వివేకంతో దేవుణ్ణి వెతకవలసినటువంటి అవసరం ఉంది. కనుక వెతికితే, వివేకంతో దేవుణ్ణి వెతికితే మొదటగా అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, దేవుని గురించి ఆకాశములకు సృష్టికర్త యెహోవా, ఆయనే దేవుడని అర్థం అవ్వాలా. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారముగా ఉన్నట్లు ఆయన చేయలేదు, కానీ నివాస స్థలముగా ఉన్నట్లు ఆయన చేశాడు. నరులకు నివసించడానికి యోగ్యమైన రీతిలో భూమిని ఆయన కలుగజేశాడు. మరొక మాటని ఆయన అంటున్నాడు, ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరే దేవుడును లేడు. అక్కడ భూమిని ఆకాశమును కలగజేసినటువంటి దేవుడు ఆయనే తప్ప వేరొక దేవుడు లేడనే సత్యాన్ని గుర్తించాలి. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడనేనట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు, న్యాయమైన సంగతులు చెప్పువాడును నేను అంటున్నాడు ఆయన. అక్కడ ఒకనాటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు నన్ను మాయాస్వరూపుడు అంటే వ్యర్థముగా, దేవుణ్ణి వ్యర్థముగా వెతకూడదు. ప్రతిదీ దేవుడు కాదు, ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు అనుకోకూడదు. వెండి బంగారం వంటి క్షయ వస్తువులతో దైవత్వాన్ని మనం వెతకరాదు. వెండిలో కానీ బంగారంలో కానీ క్షయ వస్తువులు, క్షయమైపోయేటువంటి ఏ వస్తువులు కూడా దేవుడు దైవత్వం లేదు. కనుక దేవునికి ఏ రూపాలు మనం పెట్టడానికి అవకాశం లేదు. యాకోబు సంతానానికి చెప్పాడే నిర్గమకాండంలో మనం చూస్తాం.
20 అధ్యాయంలో అంటాడు, ఆకాశం అందు కానీ భూమి యందు కానీ భూమి క్రింద ఉన్న నీళ్ల యందు కానీ దేని రూపమునైనను ప్రతిమనైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదని వాళ్ళకి తెలియజేసినటువంటి గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో వారి గురించి చెప్పబడిన సంగతులు చూస్తాం. కనుక దేవుణ్ణి అర్థం చేసుకుని ఆయన మార్గంలో కనుక వెళ్ళకపోతే, అర్థం చేసుకోవాలని వివేకమైనటువంటిది ఉంది దేవుడు ఇచ్చాడు. వివేకంతో దేవుణ్ణి వెతకపోతే, దేవుని అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదం. వివేకంతో దేవుని వెతికితేనే మనకు అర్థం అవ్వాలి, దేవుడు సృష్టికర్త, భూమి ఆకాశం కలగజేసినటువంటి దేవుడు యెహోవా. ఆయన నరులకు నివాసయోగ్యంగా ఈ భూమిని సృజించాడు. అలాగే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన వ్యర్థంగా వెతకమని ఇప్పుడు దేవుడు చెప్పలేదు. యేసు ప్రభువారు భూమి మీదకి మానవుడికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, ఆయన గమనించాడు వాళ్ళని. ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చేటప్పటికి మానవుల యొక్క విధానం, ఆనాటి ప్రజల యొక్క ఆ విధానం ఎలా ఉందంటే, దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించే స్థితిలో ఉన్నారు వాళ్ళు. మనుషుల యొక్క పద్ధతులు దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు అయిపోయాయి. ఈనాడు కూడా మనుషులు కల్పించిన పద్ధతులే. మా అయ్యగారు చెప్పారని, మా అమ్మగారు చెప్పారంటారు కానీ పరమందున్న దేవుడు చెప్పినటువంటి సంగతుల్ని ఆలోచించట్లేదు ఇవాళ. మీ అయ్యగారు సంఘం స్థాపించమని దేవుడు చెప్పాడా? మీ అమ్మగారికి ఒక సంఘం స్థాపించమని దేవుడు చెప్పాడా? రక్తం ఇచ్చింది ఎవరు? సంఘం కొరకు యేసు ప్రభు. కాబట్టి ఆలోచించట్లేదు. ఎందుకంటే వ్యర్థముగా, వివేకం లేదు. దేవుని మార్గం ఏంటి అర్థం కావట్లేదు మానవులకి. యేసు ప్రభు గమనిస్తా అన్నాడు, ఆయనకు కూడా అలా కనపడ్డారంట. వాళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట. చెప్పాడు, మీరు మనుషుల పద్ధతుల్లో ఉన్నారు, దైవ పద్ధతిలోకి మీరు ఆలోచన చేయట్లేదు. కాబట్టి దేవుడు కోరుతున్నాడు, ఆకాశం నరుని పరిశీలిస్తుంటే వారందరూ కూడా దారి తొలిగి బొత్తిగా చెడిపోయారు. ఈనాడు కూడా దేవుని యొక్క పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం సరైనటువంటి మార్గంలో మనం ఉన్నామా? వివేకము కలిగి దేవుణ్ణి మనం ఎదిగేటువంటి వారిగా ఉన్నామా లేదా ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలు ఎంత జ్ఞానంతో ఉండాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఎన్నో విషయాలు మనకి బోధ చేస్తూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త అంటాడు, మీరు యెహోవాని జాగ్రత్తగా వెతికితే, వివేకంతో వెతికితే మీకు అర్థమవుతుంది. ఆయన ఎలాగ అర్థమవుతాడు? ఇర్మియా గ్రంథం 10:10 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. గమనించండి, ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనకు యెహోవా దేవుడని మీరు తెలుసుకోవాలి. ఆయన జీవం గల దేవుడు. జీవం గలవాడు అంటే మరణం లేనివాడు, నిన్ను కూడా జీవింపజేయగలవాడు. యేసుప్రభు ఆయనలో జీవముండును, అది మనుషులకు వెలుగైండును. అనేక మందిని జీవం కలిగినటువంటి వారుగా శాశ్వతమైన జీవం, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. కనుక నిజమైనటువంటి దేవుడు ఏంటో మనం అర్థం చేసుకోవాలి వివేకంతో. నిజమైన దేవుడు ఆయనే, జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, శాశ్వతమైనటువంటి వాడు. ఆయన ఉగ్రతకి భూమి కంపిస్తా. దేవుడి యొక్క ఉగ్రత చూపితే భూమి కదిలిపోతుంది. జనములు ఆయన యొక్క కోపాన్ని సహించలేరు. మానవుల దేవుని కోపాన్ని సహించుకోలేరు. ఆయన దేవుడు. ఆ దేవుని మీరు అర్థం చేసుకోవాలి. ఆ దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవాలి. ఆ దేవుని పట్ల ఏ విధంగా జీవించాలో అర్థం చేసుకోవాలి. వివేకంతో దేవుడిని వెతకాలి. ప్రతిదీ దేవుడి కాదు. ఈనాడు యేసుప్రభు కూడా ప్రతిమలు పెడుతున్నారు. మరియమ్మను ఒక దేవత చేస్తున్నారు. యేసుప్రభును ఒక దేవుడి కింద విగ్రహం చేసి మరి ప్రతిమలకు మ్రొక్కేటువంటి స్థితి తీసుకొచ్చారు. ఆయన ఏమై ఉన్నాడో ఆలోచన చేయాలి. ఇక్కడ అర్థం కావాల్సిన సంగతి వివేకం నేర్పించాలి మనకి. ఇర్మియా గ్రంథం 10:11 మీరు వారితో ఇలాగూ చెప్పాలి, మీకు అర్థమైతే ఆయన జీవం గల దేవుడు, సదాకాలం రాజు అని, ఆయన నిజమైన దేవుడని, ఆయన ఆత్మస్వరూపని, ఆయనకి ఏ రూపం లేదని, ఏ రూపం కూడా ఆయనకి పెట్టకూడదని మీకు అర్థమైతే మీరేం చేస్తారో తెలుసా? మీరు వారితో, లోకానికి చెప్పాలి. లోకము అనేక విధాలుగా వెళ్ళిపోతుంది. మీరు వారితో ఇలాగ చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతల భూమి మీద ఉండకుండాను. గమనించండి, ఆకాశమును భూమిని సృజింపని ఈ దేవతలు, భూమి మీద దేవతలు అనవారు ఏర్పాటు చేశారు మానవులు. అవేమీ ఆకాశం చేయలేదు, భూమిని చేయలేదు. మీరు గమనించండి, యెషయా చెప్పాడు, యెహోవా దేవుడు అని తెలుసుకోండి. ఆయన భూమిని ఆకాశాన్ని కలుగజేశాడు, మీకు నివాసయోగ్యంగా చేశాడు, మీకు జీవాన్నిచ్చి జీవింపజేస్తున్నాడు. ఆయన దేవుడు. వివేకంతో ఆయన వెతకండి మీరు. అలా కాకుండా భూమి మీద
భూమిని కలగజేయనటువంటి, ఆకాశాన్ని కలగజేయనటువంటి ఈ దేవతలను బట్టి భూమి మీద ఉండకుండా, ఆకాశం మీద ఉండకుండా నశించిపోతాయి. దేవుని పిల్లలకి అర్థం అవ్వాలి. వాటిని చూసి మీరు సాగిలి పడటం కాదు. అలాంటి రూపాలు మీరు లోకం చేసుకున్న రూపాలు మీ దేవుడికి ఆపాదించటం కాదు. ఇక్కడ వివేకం ఉందా? అర్థం అవ్వాలి. దేవుడు ఏమన్నాడు? ఆత్మస్వరూపిని దేవుడు ఆత్మని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి బయలుపరిచాడు. ఆయన తెలియజేస్తాడు. తండ్రిని చూసినవాడు ఆయన ఒక్కడే. ఇంతవరకు ఏ నరుడు ఎవడో ఎన్నడూ చూడలే. తండ్రిని బయలుపరిచాడు. ఆయన ఆత్మస్వరూపి అని చెప్పాడు. ఆత్మీయంగా మీరు జీవించండి అని చెప్పాడు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించండి అని ఆరాధన గురించి క్లారిటీ ఇచ్చాడు. ఆయన రాక పూర్వం ఆయన భూమి మీదకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి? వ్యర్థంగా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. ఈనాడు సత్యంగా ఆరాధించే ధన్యతను దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ వివేకంతో దేవుని వెతుకుతున్నామా? వెంబడిస్తున్నామా? ఆయన ఒక్కడే దేవుడు అని అర్థమైందా? ఆయన ఆత్మస్వరూపని అర్థమైందా? ఆయనే భూమిని ఆకాశం చేశాడని, నీకు నాకు జీవించాడని, మనం బ్రతికింపజేస్తున్నాడని, నిజంగా ఆయన కోపగిస్తే మనం తట్టుకోలేమని, ఆయన యొక్క ఉగ్రతకి భూమి కంపించిపోద్దని అర్థమవ్వాలి మనకి. భూమి మీద ఒకవేళ దేవుళ్ళు దేవతలు అనబడి మానవులు ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ అవి ఆకాశం కింద భూమి కింద ఉండకుండా దేవుడు నశింపజేస్తాడనే సత్యం మనకు అర్థమైందా? వాళ్ళకి తెలియజేస్తున్నామా? నాయన అవి కాదు, దేవుడు అంటే ఇది ఇలా ఉంటాడని లోకాన్ని చెప్తున్నామా? లేదా మనం కూడా వాళ్ళతో పాటుగా మన దేవుణ్ణి కూడా అలాంటి రూపాలు ఎట్టి చేస్తున్నామా? అలా చేస్తే నీకు వివేకము లేదని అర్థం. వివేకము లేకపోతే మానవుడు ప్రేతల గుంపులు కాపురం ఉంటాడు. అనగా మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, పాతాళలోకానికి వెళ్ళిపోతుంది అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటి సత్యాన్ని దైవగ్రంథం చెప్తుంది. రెండోది వివేక మార్గం అన్నాడు. మార్గం ఏంటి? యేసుప్రభే నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. భూమి మీద వివేక మార్గం ఏంటంటే క్రీస్తు ప్రవేక మార్గం. ఇంకా లోతుకి వెళ్తే ఆయన యొక్క సంఘము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరడు అనేటువంటి సత్యాన్ని దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక ఆ మార్గాన్ని మనం చాలా జాగ్రత్తగా, లోకంలో చాలా మార్గాలు మానవులు ఏర్పాటు చేస్తారు. దేవుని ఎరగినటువంటి వాళ్ళ మార్గాలు ఉన్నాయి. కానీ దేవుని ఎరిగినామని చెప్పుకుంటూ కూడా వీళ్ళు అనేకమైన మార్గాలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి లోకంలో మనం మాట్లాడుతుంటే అబ్బా అయ్యగారు చాలా మంచోడండి, చాలా మంచి వ్యక్తి అండి, సంఘం పేరు ఏముందండి, ఏదో పెట్టాడు అని అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో మీరు ఆలోచిస్తారా? సామెతల గ్రంథం 16:25 భాగం, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడు. తాను చేస్తున్న పని, తను వెళ్తున్న మార్గము అతనికి యథార్థంగా కనపడుతుంది. కానీ అందులో వివేకం కనుక లేకపోతే, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేరును. ఎక్కడికి వెళ్తుందటండి? మరణం. సామెతల గ్రంథం 14:12 కూడా ఈ మాట గమనించవచ్చు. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు. ఒక ఆయన ఒక సంఘం ఏర్పాటు చేస్తాడు, ఏదో పేరు పెడతాడు, ఆయన ఏదో మార్గం ఏర్పాటు చేశాడు. కాబట్టి ఏమంటామంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తాం, చాలా మంచోడండి, ఆయన చాలా ప్రేమ గలవాడండి. కానీ ముందు నీ ప్రేమ ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. నువ్వు దేవుని ప్రేమిస్తే ఏం చేయాలి? ఆయన మాట కనుక్కోవాలి, ఆయన ఆజ్ఞను కనుక్కోవాలి. ఏంటి ఆయన మాట? ఇదిగో ప్రభు రక్తం ఇచ్చి ఏర్పాటు చేశాడు ఒక మార్గం భూమి మీద. నువ్వు వివేకం కలిగి దేవుని వెతికితే మార్గం నీకు అర్థమవుతుంది. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఒక ఆయన మార్గం ఏర్పాటు చేస్తాడు. కనుక తన ఎదుట ఎలా ఉంటుందంటే మార్గము, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీస్తుంది. లాస్ట్కి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, ప్రేతల గుంపులోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే వివేక మార్గాన్ని విడిచారు. వివేకంతో దేవుని వెతికితే దేవుని మార్గం యేసు ప్రభు భూమి మీద, ఆ మార్గం భూమి మీద సంగముగా పిలువబడుతుంది. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొదటిగా వివేకము కలిగి దేవుని తెలుసుకోవాలి, ఆయన మార్గాన్ని తెలుసుకోవాలి. మూడో మాట చెప్తున్నాను, ఆయన సేవను వివేకంతో చేయాలండి. దేవుని సేవ అనాలోచనగా చేయకూడదు, మన ఆలోచన ప్రకారం చేయకూడదు. దేవుని యొక్క ఆలోచన ఏంటో గుర్తించాలి. వివేకంతో దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి. అలాగే వివేకంతో దేవుని యొక్క పరిచర్యను చేయాలి. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుని పరిచర్య చేయడానికి మోషే ద్వారా మాట్లాడిన ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 36:1 పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయు తెలుసుకున్నట్టుకే యెహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలగజేస్తునో. అంటే పరిశుద్ధమైన స్థలములో దేవుని పరిచర్య చేయడానికి ఏర్పాటు చేస్తున్న విషయంలో, అక్కడ పని చేయడానికి, ఆ సేవ చేయడానికి దేవుడు ఎవరికైతే ప్రజ్ఞ వివేకం కలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడో వాళ్ళే చేస్తారన్నారు.
అంటే దేవుని పరిచర్లో ఏం కలిగి ఉండాలంటే వివేకం కలిగి ఉండాలి. ఈనాడు చాలామంది దేవుని పరిచర్య విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సంఘములో పరిచర్య చేయాలంటే సంఘ పెద్దల యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి, సంఘ పరిచారకుల యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఆ విషయాల్లో ఆలోచన చేయకుండా అనాలోచనగా చేసేస్తే అది చాలా ప్రమాదం. వివేకం ఉండాలన్నమాట. నేను ఏం చేస్తున్నాను, ముందు వివేకంతో నువ్వు దేవుని వెతికితే దేవుని మార్గం తెలుస్తుంది, దేవుని పరిచర్య అర్థమవుతుంది. కాబట్టి దేవుని పరిచర్యలో వివేకంతో చేయాలి. సువార్త ప్రకటన కానీ, సంఘ పరిచర్య కానీ, దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమం కానీ వివేకంతో చేయాలి. మీకు వివేకంతో చేయాలి అనేటువంటి మాటకి ఒక అర్థాన్ని నేను తెలియజేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 వచ్చిన భాగంలో పౌలు గారు ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుతూ, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందాను. అంటే నేను ఈ పరిచర్య నా ఆలోచన కాదు, ప్రభు వలన నేను పొందాను, అది మీకు అప్పగిస్తున్నాను అని చెప్తూ రొట్టెను గూర్చినటువంటి వివరణ చెప్పాడు. పాత్రను గూర్చినటువంటి అంటే ద్రాక్షరసంను గూర్చి వివరణ చెప్పాడు. రొట్టె ప్రభు యొక్క శరీరమని, ద్రాక్షరసం ఆయన యొక్క రక్తమని, అనగా కల్వరిలో ప్రభు చేసినటువంటి బలియాగాన్ని ఆరాధనలో 4వ ఆజ్ఞలో ప్రభురాత్రి భోజనంగా తీసుకుంటూ, ఈ రొట్టె కల్వరిలో మన కొరకు నల్లగొట్టబడినటువంటి ప్రభు శరీరమని, ఆ ద్రాక్షరసం ఆయన కాల్చినటువంటి రక్తమని ఆలోచనతో వివేకంతో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది రొట్టె, కానీ నీ వివేకము ఎలా ఉండాలంటే 29 వచ్చిన భాగం, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఈనాడు ప్రభు బల్ల కార్యక్రమంలో చాలామంది వివేకం లేకుండా తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది రొటేషన్, యాంత్రిక జీవితం, ఆరాధనకి వెళ్ళాలి, పాటలు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, వాక్యం చెప్తారు వినేయాలి, ఈ రొట్టె తినేసి వెళ్ళిపోవాలి, ఈ తాగేసి వెళ్ళిపోవాలి, కానుకేసి వెళ్ళిపోవాలి, ఇలా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభురాత్రి భోజన విషయంలో నీ వివేకం చాలా జాగ్రత్తగా పనిచేయాలి. రొట్టెని తినే ఆహారంగా ఆలోచించకూడదు. కొరింథీ సంఘంలో ఈ సమస్య వచ్చింది. వాళ్ళు రొట్టెని తినే ఆహారంగా ఆలోచించారు, ఆ పాత్రలోని త్రాగేటువంటి దానిగా ఆలోచించారు. కానీ ఇక్కడ తినటం త్రాగడం కాదు. దీని యొక్క ఉద్దేశాన్ని మీరు గుర్తించాలా. రొట్టె అందులో పాలు భాగస్థులవుతున్నప్పుడు కల్వరిలో నీ కొరకు నా కొరకు చేసినటువంటి ప్రభు యొక్క బలియాగము నీకు గుర్తు రావాలి. దాన్ని వివేచించాలి. రొట్టె యొక్క భావం ఏంటో వివేచించాలి, ద్రాక్షారసం యొక్క భావం ఏంటో వివేచించాలి. వివేకము లేకుండా తీసుకుంటే ఏమైందంటే తిని త్రాగివాడు తనకు శిక్షా విధి కలుగుటికే తింటున్నాడని చెప్తున్నాడు పౌలు. కాబట్టి ఆలోచించండి, వివేకం చాలా అవసరం. ఆరాధనలో, ప్రభు యొక్క సువార్త పనిలో, సంఘ పరిచర్లో, సేవ నిమిత్తము వివేకం కావాలి. మీకు ఉదాహరణకి వివేకం లేకుండా 2 వ్యక్తులు దేవుని సన్నిధిని పరిచర్య చేస్తారు. లేవియ కాండం 10వ అధ్యాయంలో అహరోను కుమారుల్లో 2, మరి నాదాబు అబీహు అనేటువంటి ఆయన దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటి వేరొక అన్యగ్ని తీసుకొచ్చి బలిపీఠం వేసినప్పుడు ఆ బలిపీఠం బ్రద్దలైపోయి పేలిపోయి వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. మోసే అహరోన్లు కూడా చాలా భయపడిపోయారు. ఆ శవాన్ని తీయటానికి కూడా చాలా భయపడ్డారు వాళ్ళు. కనుకంటే ఏం జరిగింది అక్కడ? వివేకం లేకుండా దేవుడు ఏం చెప్పండి, నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏమైనాడు, ఆయన మార్గం ఏమైంది, ఆయన సంఘం ఏమైంది, ఆయన ఆరాధన విధానం ఏమైంది ఆలోచన చేయకుండా నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా చేస్తే అక్కడ వాళ్ళ జీవితంలో భౌతికంగా జరిగింది. అక్కడ బలిపీఠము బ్రద్దలై వాళ్ళు చనిపోయారు. కానీ ఇక్కడ నీకు బలిపీఠం బ్రద్దలవ్వదు, కానీ ఇక్కడ నువ్వు ఆత్మ సంబంధిగా చనిపోతావు, ఆత్మీయంగా చనిపోతారు. కాబట్టి ఆలోచించండి. అసలు వాస్తవంగా మన పాపముల చేత అపరాధం చనిపోయినటువంటి మనల్ని క్రీస్తులో మనం ఆయన మార్గం తెలుసుకోవడాన్ని బట్టి, ఆ వివేక మార్గంలోకి మనం తెలుసుకోవడాన్ని బట్టి మనం రక్షించాడు ఆయన. మళ్ళీ తిరిగి అదే వివేకం కోల్పోతే మనం ఏమవుతున్నామంటే తిరిగి మరలా ఆత్మీయంగా చనిపోయే స్థితి ఉంది. అనేక మంది అయితే అసలు ప్రభు బలను కూర్చున్నటువంటి సంగతులే లేవు. వాళ్ళ సొంత ఆలోచన చేసి, సొంత పెత్తనాలు చేసి, వాళ్ళ ఇష్టం వచ్చిన సంఘాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ప్రభు బల కార్యక్రమాన్ని తీసేస్తారు చాలామంది. ఆయన జ్ఞాపం చేసుకునే కార్యక్రమం లేకుండా చేసిన సాతాను. కాబట్టి మనమైతే దేవుని పిల్లలుగా, క్రీస్తు ప్రభు యొక్క సంఘాలుగా ఆయన ఆరాధన విషయంలో, ప్రభురాత్రి భోజన విషయంలో ఎలాంటి వివేకంతో మనం ఈ కార్యక్రమాల్లో పాలు పొందుతున్నామో మనం ఆలోచన చేయాలని ప్రేమతో వాక్య భాగాన్ని బట్టి మీకు
హెచ్చరిక చేస్తున్నాను ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి ఆలోచన చేయండి. మొదటి 3 భాగాలు మనం చూసాం. వివేకంతో దేవుని తెలుసుకోవాలి, దేవుడు ఏమైనా అర్థం అవ్వాలి. రెండోది ఆయన మార్గం తెలుసుకోవాలి. మూడోది ఏంటంటే ఆయన పరిచర్ని గురించి మనము ఆలోచన చేయాలి. 4వ భాగము వివేకం మనకి ఏం చేస్తుందంటే దేవుని వాక్యం వినడానికి సహాయం చేస్తుంది. అంటే దేవుని వాక్యము వివేకంతో గనక వినకపోతే మనం దేవుని సంగతులను అర్థం చేసుకోలేం. ఎందుకంటే వివేకం లేకపోతే మనం విన్నటువంటి మాటల్ని నిష్ప్రయోజనమైపోతాయి. మనం విన్నటువంటి వాక్యాలు మనలో ఫలించకుండా సాతాను ఎత్తుకుపోతాడని యేసు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో ఆయన విత్తివాన్ని కూర్చున్న ఉపమాన రూపంలో బోధించాడు. వాక్యం ఎత్తబడుతున్నాయి, పక్షులు వచ్చి అంటే సాతాను వచ్చి ఎత్తుకుపోతుంది. ఎందుకంటే నీలో నాలో ఫలించకుండా చేస్తాడు వాడు. కానీ నీ వివేకము కలిగి దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేస్తే కనుక వివేక మార్గం క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. ఎందుకంటే వివేకం అనేటువంటిది మరి మనం ఎలా సంపాదించుకుంటామంటే దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని ఉపదేశాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి. 119వ కీర్తన 104వ వాక్య భాగము, నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైన. కాబట్టి ఉపదేశం జాగ్రత్తగా వింటే, వివేకంతో ఉపదేశం వింటే వివేకం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. తప్పు మార్గం ఏంటి, మంచి ఏంటో చెడ్డ ఏంటో తెలుస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళికి కూడా ఆయన వివేకాన్ని అనుగ్రహించారు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20 వచనాలు గమనిందాం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన సిలువలో చనిపోవడం అంటే కాదు, వివేక మార్గాన్ని వివేకాన్ని మనకి ఇచ్చాడు. మనం వయసులో ఎదుగుతున్నాం కానీ, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కానీ అయినా కూడా వివేకం కలిగి జీవించలేకపోతున్నాం. దారి తొలగిపోయారు. కనుక ప్రభువే లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప ధన్యత ఏంటంటే సత్యవంతుడైనటువంటి దేవుని యందు మనం ఉండాలని, దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకం అనుగ్రహించాడని ఎరుగున్నాం. అక్కడ క్రీస్తులో బుద్ధి, జ్ఞానం, వివేకాలు ఉన్నాయి. దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది, దేవుని మార్గం ఏంటో అర్థమవుతుంది. ఆయనే దేవుడి మార్గమై ఉన్నాడు భూమి మీద. కనుక వివేకం అనేటువంటి ప్రభు ద్వారా అనుగ్రహించబడింది. అక్కడ దేవుని జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క ఉద్దేశాన్ని గమనించాలి. కనుక క్రైస్తవులు భౌతికంగా ఈ లోకంలో వివేకం కలిగి జీవించాలి, దేవునిలో కొనసాగాలి. అంతేకాదు ఆత్మ సంబంధమైనటువంటి వివేకం కూడా మనకి అవసరమైనటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు, మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారు. కొలస్సీలో ఉన్న సంఘానికి పౌలు చెప్తున్నాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం. క్రైస్తవులకి శరీర సంబంధమైన వివేకం ఒకటే కాదు, ఆత్మ సంబంధమైన వివేకం ఉండాలి. లేకపోతే మనం ఏమవుతామంటే ఆ వివేక మార్గాన్ని విడిస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9, నీవు ప్రవేశించుచుండగా నిన్ను ఎదుర్కొన్నటికై క్రింద పాతాళం నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలను, రేపు పాతాళంలో ఎవరున్నారు? ప్రేతలు ఉన్నారు. ఆ గుంపులో నువ్వు నేను ఉండకూడదన్న దేవుని యొక్క ఉద్దేశము. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనమర రాజులందరినీ వారి వారి సింహాసనము నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూసి నీవు మా వలె బలహీనుడివైతివా, నీవు మా వంటి వాడివైపోయావు. వాళ్ళు అంటున్నారు, ఈ లోకాన్ని పరిపాలించిన రాజులు, బలవంతులు ఎంతోమంది ప్రేతల గుంపులో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భూమి మీద వివేక మార్గం ఏంటో తెలుసుకోలే, దేవుని మార్గం ఏంటో తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభుని గురించి వాళ్ళు ఆలోచించిన దేవుని మార్గం ఎరగినటువంటి వారు ప్రేతల గుంపులో ఉన్నారు. ఒకవేళ ఈనాడు యేసు ప్రభుని ఎరిగామని చెప్పుకుని నువ్వు నేను కూడా వివేకం లేకుండా జీవించి మనం ఒకవేళ అందులోకి వెళ్ళిపోతే వాళ్ళు అంటారంటే, నీవు మాలాంటోడు అయిపోయావా, మాలా బలహీనుడు అయిపోయావా, మేమైతే తెలియలేదే, మరి నువ్వు కూడా వచ్చేస్తావని వారిని అడిగి. ఈనాడు ఏది పడితే అది దేవుని మార్గాలు కాదు, అన్ని సంఘాలు దేవునివి కాదు. క్రీస్తు ప్రభు తన స్వరక్తిని సంపాదించిన సంఘమే అది దేవుని యొక్క మార్గము. అది భూమి మీద క్రీస్తు సంఘంగా ఉంది. ఆ వివేకంతో ప్రభు మార్గాన్ని, దేవుని తెలుసుకోండి, సంఘంలో చేర్చబడండి, దేవుని వివేకంతో వెంబడించండి, వివేకంతో ఆరాధించండి, ఆయన ఆజ్ఞలు గైకొనండి, ఆయన మార్గంలో, ఆయన వాక్య విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, కుటుంబాలని దీవిస్తాడు. మీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాలు వర్ధిల్లుతాయి.